జూనియర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం దేవర. ఈ సినిమా ట్రైలర్ గ్రాండ్ గా ముంబైలో రిలీజ్ అయింది. కాగా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి దేవర సినిమా పైన ఎక్కువగా నెగటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్. చాలా మంది కూడా ఎన్టీఆర్ మీద మీమ్స్ చేస్తూ రియాక్షన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఇందులో చెప్పించిన డైలాగులు ఒక రేంజ్ లో ఉన్న కథ ఆసక్తిగా లేదంటూ చాలా మంది తెలియజేస్తున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ కొరటాల శివ గతంలో తెరకెక్కించిన కొన్ని సినిమాలు పోలికలు ఇందులో కనిపిస్తున్నాయి అనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక చివరగా కొరటాల శివ చేసిన ఆచార్య సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఇందులో కనిపిస్తున్నాయని, అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా సినిమాలోని సన్నివేశాలు, అదుర్సి సినిమాలోని సన్నివేశాలు కనిపిస్తున్నాయనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా సైఫ్ అలీఖాన్ చూపించిన తీరు, ఎన్టీఆర్ ను చూపించిన తీరు చాలా డిఫరెంట్ గా ఉందని, అలాగే హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా పెద్దగా అట్రాక్టివ్ అయ్యేలా కూడా కనిపించడం లేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో దేవర సినిమాలో కొత్తగా ఏముంది అనే విధంగా అనుమానాలు తెరలేపేలా కొంతమంది కావాలనే నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ అభిమానులకు మాత్రం ఈ సినిమా ఫుల్ మీల్స్ ఇస్తుందని చాలా నమ్మకంతో ఉన్నారు. వీటికి తోడు రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఖచ్చితంగా హీరోకు క్లాప్స్ వస్తుందని, ఆ అనుమానం కూడా నిజమయ్యేలా ఉందంటూ చాలా మంది నెగిటివ్ గానే దేవర సినిమా పైన కామెంట్స్ చేస్తున్నారు. ఇక దేవర సినిమా విజువల్స్ పరంగా చూస్తే అదిరిపోయాయని, కొన్ని యాక్షన్ సన్నివేశాలు అదరగొట్టేశారని తెలుస్తోంది. సంగీతం అనిరుద్ధ్ అదరగొట్టేశారని, జూనియర్ ఎన్టీఆర్ ఇందులో తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నారు అని, మరి ఇలాంటి విషయాలు అన్నింటికీ చెక్ పెట్టాలి అంటే ఈ నెల 27వ తేదీ వరకు కూడా ఆగాల్సిందే.